మొన్న సింగపూర్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కొడుకు మంటలలో చిక్కుకున్న ముచ్చట అందరికీ ఏరుకున్నదే కదా. ఆ గొట్టాకరికెంచి పిల్లగాడు దబ్బినే బయటపడ్డాడు. డాక్టర్లు కూడా బాగానే తనలాడిర్రు. అయితే పిల్లగాడు నిమ్మల పడంగానే పవన్ సారోళ్ళ ఇంటామె లెజినోవా మేడము తిరుపతి వెంకన్న స్వామి కొండకు పోయింది. పోయి మారాడ ఏం చేసిందో ఒక్కసారి చూసేద్దాం పార్రి. ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారోళ్ళ ఇంటామె అన్నా లెజినోవే మేడము తిరుపతి కొండకొచ్చింది. మేడం వస్తుందని తెలవంగానే గుడి అధికారులు దగ్గరుండి అన్ని తీర్లా అరుసుకుర్రు. మొదలు మేడం వెంకన్న స్వామికి తలనీలాలు అప్పజెప్పింది. అయితే లెక్కకైతే మేడంది బయటి దేశం అయినా సరే తిరుపతి వెంకన్న స్వామి సన్నిధిలో మన ఆచారానికి తగ్గట్లే చీర కట్టి అచ్చమైన తెలుగు భక్తురాలు అనిపించుకుంది. అటెంక కొడుకు మార్క్ శంకర్ పేరు మీద వెంకన్నకు 17 లక్షల రూపాయల విరాళం అందించింది. అయితే ఇచ్చిన 17 లక్షల రూపాయలు అన్నదానం కోసమట. అందుకే అన్నదాన కార్యం అంతా మేడం చేతుల మీదంగానే నడిచింది. ఈడికే ఒడవలే, వచ్చిన భక్తులకు మేడమే స్వయంగా గంటె పట్టుకొని వడ్డిచ్చింది. అటు పవన్ సారోళ్ళ ఇంటామే భోజన సత్రానికి వస్తుందని ఎరకగానే భక్తులు మేడాన్ని చూడాలని ఎగవడి ఊరుకొచ్చిర్రు. అట్లా అందరినీ పలకరించుకుంటా తాతిపరంగా వడ్డించుకుంటా అన్నదాన కార్యం నడిచింది. ఇక అన్నప్రసాదానికి కూసున్న భక్తులంతా టీవీలో అవుపడుతున్న పేరును చూసి పరిశాన్ అయ్యిర్రు. పవన్ సార్ కొడుకు పేరు ఇయ్యాల అన్నదానం అవుతుందన్నట్లు ఒకరికొకరు గుసగుస పెట్టుకుంటుర్రు. ఇక ఇదిట్లుంటే అంతకంటే మొదలు ఆయతారం పొద్దుక మేడం రాగానే గుడి అధికారులు ఎదుర్కొర్రు. తోల్కపోయి గాయత్రి నిలయంలో ఉండేందుకు అన్ని తీర్లా సౌలతులు చేసిర్రు. అటెంక సోమవారం నాడు సాములోరి దర్శనం అయినాక పూజార్లు పొలగానికి ముంగట ఏ ఆపతి రావద్దన్నట్లు దీవెనాడుతులు పెట్టిర్రు. గిట్ల మార్క్ శంకర్ పానం మంచిగా కూడా ఆల్చం మేడం ఎమ్మటే ఎంకన్న తనకి ఊరుకొచ్చింది. పూజలు చేసి దీవెనాడుతులు తీసుకున్నదంటే మేడంకు సామె అంటే ఎంత భక్తో కదా అని అనుకున్నారట. ఈ ముచ్చట చూసిన భక్తులు